డార్లింగ్ మూవీ చూడడం బాగా చేశారు. జస్ట్ యాక్చువల్లీ నిన్నే ప్రీమియర్ షో చేశారు. నిన్నే పాజిటివ్ టాక్ వచ్చింది. సో ఇప్పుడు చూస్తే ఇందులో మన హీరో ప్రియదర్శన్ గారు యాక్చువల్గా ఇప్పటివరకు కామెడీ హీరోనే కానీ మనం చూసాము. అంత బలగంలో సెంటిమెంట్ కూడా బాగా చేశారు, బలగం కానీ మలేషియం కానీ. సో ఇందులో ఫుల్ లెంత్ కామెడీ కానీ బాగా చేశారు. అట్ ది సేమ్ టైం హీరోయిన్ నభా నటేష్ కూడా బాగా చేశారు. ఇంకా రఘుబాబు గారి క్యారెక్టరేషన్ ఒకటి యాక్చువల్గా చాలా డేస్, అది కాకుండా ఒక సింగిల్ క్యారెక్టర్ చేయడమే చాలా గ్రేట్. అటువంటిది ఒకే ఆర్టిస్ట్ 4-5 క్యారెక్టర్ చేయడం అనేది చాలా గొప్ప. చిత్రంలో మన విక్రమ్ గారితో పోల్చడం జరిగింది. అఫ్కోర్స్ పోల్చడం మంచిదే, బట్ అంత కాకపోయినా కానీ ఈవిడ రేంజ్ ఈవిడ చేసింది. విక్రమ్ గారి రేంజ్ అందుకోవడం అనేది కష్టం. సో ఆయనతో పోల్చింది గ్రేటే, బట్ అంత కాకపోయినా బాగా చేసింది. ఇంకా తప్పనిసరిగా వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ప్రమోషన్ వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి కంటెంట్ మీద వాళ్ళు బేస్ అయ్యి వెళ్ళిపోయారు. మీరు చెప్పినట్టు మంచిగా ప్రమోషన్ ఇస్తుంటే ఇంకా బాగుండేది. వచ్చింది కాబట్టి. సో ఏంటంటే అది కానీ మూవీస్ లేకపోయినా కానీ ప్రతి సినిమా మూవీస్ ఏమి రిలీజ్ లేవు, అయినా కానీ ఈ సినిమా ఒకదానితో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లవర్స్ కానీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. మెయిన్ చెప్పాలంటే బీజిఎం చాలా బాగుంది, సూపర్ ఉంది బీజిఎం ఎవరు చేశారు కానీ చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లవర్స్ కానీ యూత్ కానీ అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట.